వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. తెలంగాణలో ఒక ప్రధానమైన చర్చ కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్. ఇదే చర్చ నిన్నటి వరకు జరిగింది. అనంతరం సుమన్ అరెస్టు, జైలు తర్వాత ఏం జరిగిన ఎపిసోడ్ తెలిసింది. మనతో పాటు బాల్క సుమన్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం, ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ రప్చర్ జరుగుతుంది తెలుసుకుందాం. అన్న నమస్తే. ఏంటన్నా, ఎందుకు రాళ్ల దాడి దాకా పోయింది? అది ఒక మంత్రి కాన్వాయ్పై బాల్క సుమన్ రాళ్లతో దాడి చేసిండు, ప్రొవోక్ చేసిండు. ఇదంతా ఏంది ప్రచారం, ఎందుకు జరుగుతుంది? నిజమా అబద్ధమా? ఇప్పుడు అన్ని వీడియోస్, విజువల్స్ సోషల్ మీడియాలో వచ్చినాయి. నేను ఎక్కడ రాయేయలే. అసలు వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంది, దీనికంతా కూడా నేపథ్యం ఏంది? ఫిబ్రవరి 11వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. కేతనపల్లిలో కూడా మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. చెన్నూరు నియోజకవర్గంలో 22 వార్డులకు గాను మేము సిపిఐ కలిసి పోటీ చేసినాం. 15 వార్డులు మేము, 7 వార్డులు సిపిఐ. వాళ్ళు ఒక 4 గెలిచినాం, మేము 10 గెలిచినాం. 14 వార్డులు మేము గెలిచినాం 22లో. కేవలం 7 వార్డులే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ ప్రజా తీర్పును గౌరవించకుండా మా కౌన్సిలర్లను భయపెట్టి లేదా ప్రలోభ పెట్టి వాళ్ళని తీసుకొని పోయి చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళు కావాలనే ప్రయత్నాలు చేశారు. సో అది కుదరలేదు. కుదరకపోతే 16వ తేదీ నాడు ఎన్నికను వాయిదా వేయించారు. 17వ తేదీ నాడు మేము పోతుంటే మమ్మల్ని పోనీయకుండా వాళ్ళు మాత్రం వివేక్ గారు, వాళ్ళ కొడుకు ఎంపీ, అదేవిధంగా చాలామంది వందల మంది కాంగ్రెస్ నాయకులు కార్లల్లో నడుచుకుంటూ మున్సిపల్ ఆఫీస్కి పోయే ప్రయత్నంలో మేము పోలీసులను అడిగినాం, మీరు మమ్మల్ని పోనీయరు, కోలక్ష్మి గారిని నన్ను, మరి వాళ్ళందరినీ ఎట్లా పోనిస్తున్నారు అని అన్నప్పుడు అక్కడ పోలీసులే మా మీద లాఠీ చార్జ్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాళ్ళు రువ్విరు. కానీ కేసులేమో మా మీద పెట్టి ఆ రోజు కూడా ఎన్నికను వాయిదా వేసి తర్వాత నయాన్నో భయాన్నో బెదిరించో ప్రలోభ పెట్టో మా కౌన్సిలర్లను తీసుకొని చైర్మన్, వైస్ చైర్మన్ కావాలని కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగా మా 25 మంది మీద, కోలక్ష్మి గారితో సహా నా మీద అందరి మీద కేసు పెట్టి మమ్మల్ని కొంతమందిని జైలుకు పంపించారు. సరే, మేము విడుదలై 16 రోజులు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన నేను. ఇంకా 5గురు ఇప్పటికీ ఆదిలాబాద్ జైల్లో ఉన్నారు. ఇంకా కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్ కూడా రావాల్సింది ఉంది. సో కేసులు పెట్టింది వాళ్ళు, జైలుకు పంపించింది వాళ్ళు, రాళ్ల దాడి చేసింది వాళ్ళు, పోలీసులతో మా మీద లాఠీచార్జ్ చేయించింది వాళ్ళు, ప్రజా తీర్పును గౌరవించకుండా ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి ప్రాంతంలో చేసింది వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ తప్ప మాది చిన్న తప్పు కూడా లేదు. ట్రాఫిక్ కోన్ పట్టుకొని ఇసిరే ప్రయత్నం సుమన్ చేసిండు. అది నాకే, నా బండి మిర్రర్కి తాకింది అని ఆర్టీవీ తోటి మంత్రి అన్నాడు. ఇప్పుడు కోన్ ఎందుకు పట్టవలసి వచ్చింది అసలు? ఇప్పుడు సింపుల్ లాజిక్, అక్కడ మమ్మల్ని 25 మంది మాత్రమే నాయకులం, కార్యకర్తలం ఉన్నాం. మా కౌన్సిలర్లను మున్సిపల్ ఆఫీస్ వరకు తీసుకొని పోవాలనే ప్రయత్నం చేస్తుంటే అక్కడ 200 మంది ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళని లోపలికి పంపించి మేము వస్తాము దూరం నుండి అని చెప్పినాం. మమ్మల్ని అలో చేయలేదు. మరి వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళను, మంత్రి గారి కాన్వాయ్ని మీరు ఎట్లా అలో చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తే అక్కడ మా మీద లాఠీ చార్జ్ వాళ్ళు చేయడం, కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు రువే క్రమంలో మా ఆత్మరక్షణ కోసం మేము ప్రతిఘటించడం తప్ప మీరు ప్రతి వీడియో చూడుర్రి, ఒక్కటి కూడా ముందుగా మేము ఏమీ కూడా చేయలేదు. ఎట్లుంది తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన అంశం వేరే, అదో తృప్తి. కానీ నిన్న ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో మీరు ప్రచారం చేసిన అనంతరం మీకు స్పష్టమైన మెజార్టీ వచ్చిన తర్వాత జైలుకు పోయింది. అంటే ఆనాడు రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్న క్రమంలో యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా సుమారు 226 కేసులు, 6 నెలల పాటు నేను 46 రోజులు, 34 రోజులు, 25 రోజులు ఇట్లా చాలా సందర్భాల్లో చెంచల్గూడ, చెర్లపల్లి జైళ్ళల్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా నన్ను ఉంచారు. అంతటా కూడా కేసులైనాయి. సో అది రాష్ట్ర సాధన కోసం పోరాటం. ఇక్కడ జరిగింది ఏంది, ఇది ప్రజా తీర్పు మాకు అనుకూలంగా వస్తే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి గౌరవించకుంటే ప్రజా తీర్పును గౌరవించాలని మేము కష్టపడ్డాం. ప్రజా తీర్పును గౌరవించాలని మేము ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం మేము పోరాటం చేసినాం. ఆ పోరాటంలో భాగంగా ధర్మం వైపు, న్యాయం వైపు మేము నిలబడడం నచ్చని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నన్ను జైలుకు పంపించారు. ఆనాడు సమైక్యవాదులు తెలంగాణ రాష్ట్రం కోసం నేను కొట్లాడితే నచ్చక నన్ను జైలుకు పంపించారు. ఇప్పుడు న్యాయము, ధర్మము, ప్రజలు ఇచ్చిన తీర్పు గెలవాలని చెప్పి ప్రజల పక్షాన కొట్లాడితే నచ్చక ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు జైలుకు పంపించారు. బోత్ ఆర్ సేమ్. ఏముంది? ఎట్లుంది అంటే ఇద్దరు అంబేద్కర్ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు దళితులు టైట్ ఫైట్ జరుగుతుంది, జైళ్ళ దాకా పోతున్నారు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి దీని మధ్య ఎవరన్నా వేరేటోళ్ళు చొరబడినరా, లేదంటే ఎందుకు జరుగుతుంది? అంటే ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే, నేను ఎన్నడూ కూడా రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఇతరులను నేను వ్యక్తిగతంగా శత్రుత్వం పెట్టుకుని నేను ఎప్పుడు చూడలే. ఇదే మీరు అంటున్నారు ఇద్దరు దళితులు, అంబేద్కర్ సామాజిక వర్గం అది ఓకే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, ఆయన దళితుడే. కానీ నేనేమో పేద దళితుడిని, ఆయన ధనవంతుడైన దళితుడు. సో వెంకటస్వామి గారి కొడుకు, 1000 కోట్ల ఆస్తులు, V6 ఛానల్, వెలుగు పేపరు, సో పెద్ద పారిశ్రామికవేత్త.
ఆయన అసెట్సే 600 కోట్లు చూపించిండు ఏది ఎన్నికల అఫిడవిట్లో. సరే నేను దాని విషయంలో ఇప్పుడు కామెంట్ చేయను, కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే 2014లో నేను పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన. అవును, అప్పుడు కూడా ఇదే ఆప్షన్ కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్ గారు పోటీ చేశారు. అప్పుడు కోట్లు మీ కేసులు నావి అని. అయితే ఆ రోజు వివేక్ గారు ఓడిపోయిన తర్వాత కూడా మేము వారిని పార్టీలోకి తెచ్చుకొని ప్రభుత్వ సలహాదారు చేసుకున్నాం. 2018లో నా మీద కాంగ్రెస్ పార్టీ నుండి చెన్నూరు అభ్యర్థిగా ఎమ్మెల్యేగా వెంకటేష్ నేత పోటీ చేశారు సోదరుడు. ఆయనను కూడా తర్వాత పార్టీలోకి తెచ్చుకొని పెద్దపల్లి ఎంపీని చేసినాం 2019లో. సో ఈ రెండు సంఘటనలు చూస్తే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే బాల్క సుమన్కు వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలు ఉన్నాయనేటటువంటిది మీకు అర్థం కావాలి. సో నేను రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు, భిన్నాభిప్రాయాలు, పార్టీల భావజాలాలు, పాలసీల ప్రకారం ఎవరైనా పనిచేస్తారనుకుంటా తప్ప వ్యక్తిగతంగా శత్రు వైఖరితోని నేను ఎన్నడూ లేను, వాళ్ళు కూడా ఉండద్దని కోరుకుంటా. కానీ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మిత్రుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొత్తం తెలంగాణలో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కింది స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల వరకు అందరూ కూడా శత్రు వైఖరితో చూస్తున్నారు. ఇదే ప్రాంతంలో నేను 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నా, ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము నేను ఎమ్మెల్యేగా ప్రభుత్వ వైపు ఉన్నా. మేము ఎంతమంది మీద కేసులు పెట్టినాం, ఎంతమందిని జైలుకు పంపించినాం, ఎంతమందిని హరాస్ చేసినాం. ఇదే వివేక్ గారిని 10 ఏళ్ళు జైలుకు పంపించినా, ఏమన్నా అన్ననా, కేసులు పెట్టించినా, ఒక్కనాడన్న పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టినా. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే, బీజేపీ పార్టీలో ఉండే, ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిడుతుండే. ఆయన V6లో వెలుగులో మా మీద స్టోరీలు రాస్తుండే. ఏమన్నా అన్నమా? నన్ను ఎంత జెండాకి ఎక్కించిండు ఇసుక దందా అని చెప్పి ఏమన్నా అన్నమా? భూ కబ్జాలు అన్నాడు ఏమన్నా అన్నమా? ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది మంత్రి గారు వచ్చి, మైనింగ్ శాఖ ఆయన దగ్గరనే ఉంది. ఎందుకు ఇంకా చెన్నూరులో క్వారీలు పెరిగినాయి? ఎందుకు చెన్నూరు నియోజకవర్గంలో లారీలు పెరిగినాయి? ఎందుకు అన్నారం బ్యారేజ్ కూలిపోతుందా అని ప్రజలు భయపడేంతగా ఇసుకను దవ్వుతూ ఉన్నారు మైనింగ్ శాఖ మంత్రి ఏరియాలు? సో నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా శత్రు వైఖరితో నేను చూడలే. బట్ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన కాస్త ప్రతీకార పాలన అయింది. శత్రు వైఖరితో వాళ్ళు చూస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదంటున్నాను నేను. వివేకే మీ మీద ప్రతీకార పాలన చేస్తుందా, లేదంటే వివేక్ భుజం మీద తుపాకీ పెట్టి హైదరాబాద్లో మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి ఇదంతా చేపిస్తున్నాడని అంతకుముందు ఏదో మీడియా సమావేశంలో మీరు చెప్పి ఇటువంటిది ఏమన్నా ఉందా? అంటే వాళ్ళంతా ఒకటే కదా, కాంగ్రెస్ పార్టీ కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, మంత్రి వివేక్ గారైనా అందరు కాంగ్రెస్ పార్టీ కదా. ప్రతీకార పాలన నడిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ పని చేస్తున్నది ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కింది స్థాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వరకు. సో ఎవరు అతిథులు గారు, ఎవరు పుణ్యాత్ములు గారు? నా తమ్ముడని వివేక్ అంటున్నాడు. వివేక్ మీద మీ ఒపీనియన్ ఏంది? సరే నేను తమ్మున్నే, వయసులో ఆయన నాకన్నా పెద్ద కాబట్టి ఆయన నాకన్నా, నేను ఆయనకు తమ్మున్నే. కానీ మరి తమ్ముడైతే జైలు ఎందుకు పెట్టాలి? తమ్ముడిని మంచిగా చూసుకోవాలి కదా. తమ్మునికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును, అనుకూలంగా ఇచ్చిన తీర్పును గౌరవించాలి కదా. చెన్నూరులో మీరు 18 వార్డులలో 11 మీరు గెలిచారు, 4 మేము గెలిచినాం. నేను అక్కడ ప్రజా తీర్పును గౌరవించిన కదా. మరి ఇక్కడ కేతన్పల్లి ప్రజా తీర్పును మీరు ఎందుకు గౌరవించారు? అంటే హుందాగా రాజకీయాలు చేయాల్సినటువంటి వ్యక్తి చాలా ఓపికతోని, సహనంతోని ఈ ప్రాంతంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని, అధికార వ్యవస్థని నడిపించాల్సినటువంటి మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సహనం కోల్పోయి, ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి, అవకాశం లేకున్నా, ఇక్కడ ప్రజలు మీకు అవకాశం ఇవ్వకున్నా ఏదో ఒకటి చేసి చేద్దామనేటటువంటి ఆ ధోరణిలోకి మీరు ఎందుకు మారుతున్నారు? ఎందుకు అట్లా తయారయ్యారు? ఎందుకు అట్లా చేశారు? ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఇంతమంది మీద కేసులు, ఇంతమందిని జైళ్ళలో పెట్టడాలు, ఇంత నిర్బంధము, ఎన్నిసార్లు లాఠీ చార్జులు, ప్రజా తీర్పును పట్టపాయలు చేయడం, ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మేము అన్నలమా తమ్ములమా అనేది పక్కకు పెడితే అసలు విషయం ఏంటంటే ఇవాళ ఒక ప్రతీకారపు పద్ధతి, ఒక నియంతృత్వ ధోరణి, అహంకారం. అంటే మేము మంత్రి కాబట్టిగా ప్రజలు ఎవరినైనా గెలిపాను కానీ మాదే నడవాలి, ఇదేం పద్ధతి? సో అది కరెక్ట్ కాదు. ఆ పద్ధతులు వారు మార్చుకుంటే వారికే మంచిది, లేకపోతే ప్రజలు వారి పలచన అవుతారు. జైల్లో బాగా ఇబ్బంది పెట్టిందని అన్నారు. ఏం జరిగింది అసలు జైల్లో? అంటే జైల్లో వాస్తవానికి సరే నాకు జైలు జీవితం ఏం కొత్త కాదు. అక్కడ ఉండేటటువంటి అధికారులందరికీ పైకి వెళ్ళి డైరెక్షను. సో దాని ప్రకారం వాళ్ళకి మమ్మల్ని క్లోజ్డ్ బ్యారెక్లో ఉంచడం, తర్వాత మాకు ముందు రోజేమో కొత్త ప్లేట్లు ఇచ్చారు, తెల్లారి తీసేసారు. ముందు రోజు చైర్ ఇచ్చారు, తెల్లారి తీసేసారు. సో చలి బాగుండే, బ్లాంకెట్ కూడా చక్కగా ఇవ్వాలి. బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికి 3 రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది మా అడ్వకేట్స్. తర్వాత బాగా దోమలు ఉన్నటువంటి బ్యారెక్లో, కొంచెం దూరంగా ఉండేటటువంటి బ్యారెక్లో పెట్టి కొంచెం ఇబ్బంది పెట్టారు. తర్వాత నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే చక్కగా ట్యాబ్లెట్లు కూడా ఇవ్వాలి. సరే రకరకాల ఇబ్బందులు పెట్టారు, దానికి అనేది ఏం లేదు. సరే వాళ్ళు ఏముంటుంది అక్కడ సూపరింటెండెంటో, డిప్యూటీ జైలరు వాళ్ళు చిన్నోళ్ళు. పైకి వెళ్ళి మొత్తం వ్యవస్థ అంతా మానిటర్ చేస్తున్నప్పుడు, వ్యవస్థనే నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సో ఫేస్ చేస్తాం. 2 ఏళ్ళు దాటిపోయింది, 3వ సంవత్సరం పాలన. మా అంటే ఇంకా 2 ఏళ్ళే కదా. కానీ వివేక్ మాట్లాడుతూ ఒక స్పష్టమైన ముచ్చట చెప్పే ప్రయత్నం చేసింది మీడియాతో. బీఆర్ఎస్ కాన్వాయ్ మీద, మంత్రి మీద దాడి కనుక జరిగితే ఎట్లుండు పరిస్థితి? నేను కాబట్టి కంప్లైంట్ ఇవ్వలేదు, కేసు పెట్టలేదు, ఏం చేయలేదు. సుమను
కానిస్టేబుల్కు గాయమైన కేసులనే జైలుకు పోయింది. ఈ విషయం తెలుసుకోవాలంటున్నాం. ఇప్పుడు కానిస్టేబుల్ అయినా, ఎస్ఐలైనా, సిఐలైనా, ఏసీపీలైనా, ఇక్కడ ఉండే డీసీపీ అయినా వీళ్ళంతా ఎవరు ఇక్కడ విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కన పనిచేస్తున్నారు కదా. జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని మంచిర్యాల, మందమర్రి ఎంఆర్ఓ, ఎన్నికలకు స్పెషల్ ఆఫీసర్ వ్యవహరించినటువంటి వ్యక్తి వరకు వీళ్ళంతా వివేక్ గుమస్తాల లెక్కన పనిచేస్తున్నారు కదా. ఎవరన్నా ఒక్కరన్నా ఆఫీసర్ల లెక్క పనిచేస్తున్నారా? మంత్రి గారే ఆనాడు 17వ తారీఖు నాడు మధ్యాహ్నం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి బాల్కా సుమన్ మీద కేసు పెట్టాలన్నాడు. మీ దగ్గర వీడియోస్ ఉంటాయి, లేదంటే చెప్పు నేను పంపిస్తా. కేసు పెట్టాలి, ఆయన జైలుకు పంపించాలని స్టేట్మెంట్ ఫస్ట్ ఇచ్చింది మంత్రి గారే. మంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే సాయంత్రం నా మీద కేసు రిజిస్టర్ అయింది. సో మంత్రి డైరెక్షన్ మేరకు, ముఖ్యమంత్రి డైరెక్షన్ మేరకు ఇదంతా అయింది. తర్వాత ఇప్పుడు ఏదో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. సింపుల్, నేను ఒకటే మాట అంటున్నా. 22 వార్డులలో 14 మేము గెలిచినాం, 7 మీరు గెలిచారు. మీరు ఏ నమ్మకంతో ఇక్కడ 2 ఎక్సఫిషియో ఓట్లు పెట్టుకుంటారు? మీ కొడుకు కానీ మీరు కానీ ఎక్సఫిషియో ఓట్లు కేతన్పల్లి మున్సిపాలిటీలో మీరు పెట్టుకున్నారంటేనే మా 14 మందిలో ఏదో చేద్దామనే కదా. అంటే ఆ దుర్బుద్ధి మీకు ఎందుకు? చెన్నూరులో మీరు గెలిచారు కదా ఒక మున్సిపాలిటీ, కేతన్పల్లి మున్సిపాలిటీ మీరు గెలవలే, వదిలేయాలి కదా. అంటే మీ దుర్బుద్ధి కానీ, మీ నియంతృత్వ వైఖరి కానీ, మీ ఎదురుదాడి కానీ ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళను మీ ఎంప్లాయీస్ లెక్క వాడుకుంటున్నటువంటి తీరును కూడా చూస్తున్నారు. మేము వదిలిపెడతాం అనుకుంటున్నారు ఏంది? ఇంకా 2 ఏళ్ళే హార్డ్లీ. ఈ 2 ఏళ్లలో మీరు మా అంటే ఎక్కువ ఏం చేస్తారు? రోతరాతలు రాపిస్తారు మా మీద, ఏదో పనికి మాలిన స్టోరీలు వేస్తారు, 100 కేసులు పెడతారు, జైళ్ళల్లో పెడతారు. 1000% క్లారిటీ ఉంది. చూసుకుందాం, కమాన్ రెడీ. భయపడేది లేదు, బాధపడేది లేదు, 1000% కొట్లాడే. అంతకుముందు నుంచి నేను స్ట్రాంగే. సో కాకపోతే నేను ఏంటంటే వారికి 2023 ఎన్నికల్లో ప్రజలు ఇక్కడ ఓట్లేసే అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళని పని చేసుకొని ఇవ్వాలని చెప్పి మేము డిస్టర్బ్ చేయలే. ఇప్పుడు కూడా నేను ఈ మధ్యకాలంలో కూడా ఎక్కువ కాన్షియన్స్లో తిరగలే. గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు పనిచేసినాం, అప్పుడప్పుడు ఏమైనా పార్టీ కార్యక్రమాలు ఉంటే పనిచేసినాం, తర్వాత మొన్న మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసినాం తప్ప ఎన్నడూ కూడా మరి 2 ఏళ్లలో మంత్రిని ఎన్నడన్నా మేము అడ్డుకున్నాం ఏదైనా సమస్య మీద? రైతు బంధు వస్తలేదనో, రుణమాఫీ జరుగుతలేదనో, నువ్వు చెప్పినటువంటి 45,000 ఉద్యోగాలు ఏమైనాయనో, నువ్వు దవాఖానలు కట్టిస్తాను, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ పెట్టిస్తాను, కరకట్టలు కట్టిస్తాను, ముంపు గ్రామాల భూములు కనిపిస్తాను, ఇవన్నీ చేస్తాను, 6 గ్యారంటీలు, 420 హామీలు, మీ డిక్లరేషన్ల సంగతి ఏందని ఎన్నడన్నా మంత్రిని అడ్డుకున్నామా? నిరసన తెలిపినామా? ఏమన్నా అన్నామా? మరి 2 ఏళ్లలో గాంధీ ఇప్పుడే ఈ సంఘటన ఎందుకైందంటే మీ వల్ల అయింది. అది మీరే ప్రొవోక్ చేసి, మీరే లాఠీచార్జ్ చేయించి, మీరే లారీల నిండా, బస్సుల నిండా, కార్ల నిండా మీ మంది మార్బలాన్ని తెచ్చుకొని 100 మంది కాంగ్రెస్లను తెచ్చుకొని వాళ్ళతో మా మీద రాళ్ళేపిస్తే జరిగినటువంటి సంఘటన. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా మీరే దాడి చేసి మళ్ళీ మీరే మా మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు. సరే, అందుకని నేనేమంటున్నా, రాబోయే 2 ఏళ్ళు కూడా వీళ్ళు ఇట్లనే చేస్తారనేటటువంటి సంపూర్ణమైన నమ్మకం నాకుంది. వీళ్ళు ఏం మారారు, కుక్కతో ఒక వంకర. సో దెర్ ఈజ్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, నో రిస్క్ నో లైఫ్. నేను అది బలంగా నమ్ముతా. మా జీవితాలన్నీ చాలా రిస్క్తో కూడుకున్నటువంటి జీవితాలే. కొంతమంది కొన్ని రాసిపెట్టి ఉంటాయి. బహుశా నాకు కూడా నా జీవితం అంతా పోరాటం అని రాసిపెట్టుందో ఏందో. 2003 నుంచి నా ప్రస్థానం ఉద్యమంలో ప్రారంభమైతే ఆనాటి నుంచి ఇవాళ దాకా పోరాటమే నడుస్తుంది. అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా నేను ఉప ఎన్నికలు పనిచేయడం, పార్టీ పనిచేయడం, అది కూడా ఒక ఉద్యమం లెక్కన అభివృద్ధి, సంక్షేమం, పార్టీ కార్యక్రమాలు, మహారాష్ట్రలో పార్టీ విస్తరణ, నార్జున్ సారు, హుజురాబాదు, మునుగోడు ఉప ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఇట్లంతా కూడా ఆ రకంగానే తీరిక లేకుండా పనిచేసినాం. సో ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో కూడా అట్లనే పనిచేసుకుంటూ పోతాం. డెఫినెట్గా భయపడేది లేదు, బాధపడేది లేదు. కలిసిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే కేసీఆర్ గారు మొదటి నుంచి అన్నారు, వారు అంటూనే ఉన్నారు, మొదటి నుంచి వారు చెప్తూనే ఉన్నారు, వాళ్ళు చాలా ప్రతీకారంతో ఉంటారు. వాళ్ళకు ప్రజలు, అభివృద్ధి, సంక్షేమం ఇవి వాళ్ళ ఎజెండాలో ఉండయి. ఎంతసేపటికి మన మీద ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేటటువంటి వెంజెన్స్తో ఉంటారు. కాబట్టి మనం అన్ని ఫేస్ చేయాలని వారు మొదటి నుంచి చెప్తుంటారు. నేను మొన్న కలిసిన లంచ్కి వారే పిలిచినారు. మొన్న కలిసిన సందర్భంలో కూడా లంచ్లో కూడా వారు చాలా క్లియర్గా చెప్పినారు, ఫేస్ చేద్దాం, ఏం కాదు, మన టైం వస్తే చూసుకుందామని కూడా అన్నారు. స్ట్రాటజీ అంతా పైనుంచేనా మీరు? లేదు, హైకమాండ్ కూడా అన్ని గమనిస్తూ ఉంది. ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీ కానీ, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ కానీ, ఖానాపూర్ మున్సిపాలిటీ కానీ, జనగామ, తోరూరు, ఇంకా చాలా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృత్యాలు. అంటే రైతు బంధు కోసం అని చెప్పిన 9,000 కోట్లు మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. నా డౌట్ కాంగ్రెస్ హైకమాండ్కి ఆల్రెడీ కేరళ ఎన్నికలకు, అస్సాం ఎన్నికలకు, ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ఇప్పటికే దాంట్లో కొన్ని పంపించుంటాడు. కానీ రెడీ ఉన్నాం కదా, పెట్టుకోమని. ఎన్ని కేసులు పెట్టుకుంటాడు అన్ని కేసులు రేవంత్ రెడ్డి గారిని పెట్టుకోమను, నేను రెడీ. ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా డెఫినెట్గా మేము మాట్లాడుకుంటూనే ఉంటాం, పని చేసుకుంటూనే ఉంటాం. మేము తప్పు మాట్లాడుతున్నామా? నువ్వు రైతు బంధు వేస్తాను, ఎందుకు వేస్తలేవు? ఆ పైసలు ఏమైనా అని అడుగుతున్నాం. తప్ప చెప్పండి. 6 గ్యారంటీలు అన్నారు, ఎందుకు అమలు చేస్తలేరని అడుగుతున్నాం. తప్ప ఇక అడుగుడే తప్పు అంటే మరి మాయం చేయరు మనుషులను. వెనకటికి ఎవరన్నా విప్లవం వర్ధిల్లాలంటే తీసుకొని పోయి చేసినట్టు మరి ఆ పని చేయరు. ఇక
అంటే ఇక తెలంగాణలో ప్రజాస్వామ్యమే లేదా, ఎవరు మాట్లాడొద్దా? మీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు చాలా ఓపిక, సంయమనం, సహనం ఉండాలి. ప్రశ్నించేటటువంటి వ్యక్తులను పట్టుకొని గొంతులు నొక్కే ప్రయత్నాలు చేయొద్దు. దాంట్లో ఏదైనా మంచి ఉంటే స్వీకరించాలి, ఏదైనా ఉపయోగపడేది ఉంటే స్వీకరించాలి. ఇప్పుడు మేము చెప్పేది ఏమన్నా చెడు మాటనా? రైతు బంధు వేయాలి, రైతుల్ని బతికేయాలంటున్నాం, తప్పేముంది దాంట్లో? ఇక దానికి కూడా కేసు పెడతారా? పెడితే పెట్టుర్రి చూద్దాం. చివరికి ఏం చెప్తారు అంటే మీకు సిపిఐ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది, అందుకనే ఈ పదవి పంపకాలు ఏదో డిస్టర్బ్ అని మొన్న అన్నారు, ఇది క్లియర్ అయినట్టేనా? అసలు ఎవ్వరు కూడా అల్లే ఆ మాట. కాంగ్రెస్ వాళ్ళది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సిపిఐ వాళ్ళు నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడనే మన ఇంటి దగ్గరనే చెప్పాను. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినాం. పొత్తు ధర్మంలో భాగంగా మేము చివరిదాకా కలిసి పనిచేస్తామని వారు అన్నారు. ఇది కేవలం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసమే కాదు, భవిష్యత్తులో కూడా కలిసి పనిచేస్తామని సీతారామయ్య గారు చెప్పారు, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. సో మేము గతంలో అనుకున్నట్టుగా చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీ, 4 కోఆప్షన్లు ఉంటే 1 వాళ్లకు 3 మాకు అనుకున్నాం. దానికి కట్టుబడి ఉన్నాం. డెఫినెట్గా కలిసికట్టుగా ముందుకు సాగుతాం. నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. సో ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు డేట్ ఇస్తుందో మాకు తెలియదు. డేట్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మేము పోతాం. ఇప్పటికైనా 14 మంది ఏం లేదు. నేను జైలుకి వెళ్ళి వచ్చిన ఒక్కరు కూడా డిస్టర్బ్ కాలే. ఇంకా చాలా సంఘటితమయ్యారు, ఇంకా చాలా గట్టిగా ఉన్నారు. నేను జైలుకి వచ్చిన తర్వాత కూడా మా కౌన్సిలర్లను కలిసిన వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఇంత అన్యాయం ఏందన్న అని చెప్పి వాళ్ళు కూడా అందరు మాట్లాడారు. సో వాళ్ళు ఇంకా గట్టిగా అయినారు. విప్పు జారీ చేసిన ప్రచారం జరుగుతుంది, నిజమా? విప్పు ముందే జారీ చేసినాం కదా, 16th 17th ముందే విప్పు జారీ చేసినాం. ఎవరన్నా క్రాస్ ఓటింగ్ పోతే పదవులు పోతాయి అన్నట్టు. డెఫినెట్ కానీ ఎవరు పోరు, అట్లా లేరు, చాలా ఇంటాక్ట్ ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత మనం గట్టిగా నిలబడాలని చెప్పి ఇంకా బలంగా, ఇంకా మొండిగా ఉన్నారు. సో ఎప్పుడు నేను ఒకటే కోరుతా ఉన్న ప్రభుత్వ పెద్దల్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, మంత్రి వివేక్ గారైనా, ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించండి. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు ఎన్నిక సజావుగా సాఫీగా జరగడానికి సహకరించి ప్రజా తీర్పును గౌరవించండి. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు చంపకండి అని చెప్పి వారిని కోరుతున్నా. ఏం చేస్తున్నారు అంటే పార్టీ బలోపేతం కోసం ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. బహుశా పార్టీ అధిష్టానము ఆ సందర్భంగా ఏమైనా సంస్థాగత నిర్మాణానికి సంబంధించి అవకాశం ఇస్తే జిల్లా కమిటీ కానీ, అన్ని మున్సిపాలిటీలు, అన్ని మండలాల్లో, గ్రామాల్లో, నియోజకవర్గాల కమిటీలు వేసుకొని పార్టీకి తెలంగాణ భవన్లో, మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో శిక్షణ తరగతులు కూడా పెట్టుకొని పార్టీని బాగా బలోపేతం చేయాలనేటటువంటి ఆలోచన ఉంది. సో అది కూడా భవిష్యత్తులో ప్లాన్ చేస్తాం. ఆర్టీవీ ద్వారా మంత్రి వివేక్ వెంకటస్వామికి సుమన్ మిత్రునిగా చెప్తారా, లేకపోతే మీ శైలి ఏంటో ఇప్పుడు ఇంత జరిగినా కూడా ఇప్పటికీ మళ్ళీ ఐ లవ్ యూ చెప్తారా? ఇప్పటికీ నేను కోరుతున్నది ఒకటే, ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికైనా మంత్రి వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవించండి. 22లో 14 మేము గెలిచినాం, 7 మీ కాంగ్రెస్ గెలిచింది. సో చాలా స్పష్టంగా మెజారిటీ మాకుంది. ఇప్పటికైనా ఈ ప్రజా తీర్పును గౌరవించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగేందుకు సహకరించండి. అంటే అది మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా కనబడాలి కదా. స్టేట్ ఎలక్షన్ కమిషన్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ నాడు ఎన్నిక సజావుగా సాగేందుకు వారు సహకరిస్తే వారికే మంచిది. ఎందుకంటే ఇది కోల్బెల్ట్ ఏరియా, సింగరేణి గడ్డ, బొగ్గుబాయిలలోనే అగ్గిని పుట్టించేటటువంటి చైతన్యవంతమైనటువంటి కార్మికులు ఉండే గడ్డ. ప్రతి విషయం మీద విస్తృతంగా విపులంగా చర్చించేటటువంటి ప్రాంతం ఇది. ఆషమాషి ఏరియా కాదు ఇది. సో ఇక్కడ మీరు ఇప్పటికే చేస్తున్నటువంటి వికృత రాజకీయ క్రీడను జనం అసహించుకుంటున్నారు. ఇంకా దీన్నిగా శృతి మించి పోయేటట్టు చేయకండి. పోలీస్ అధికారులకు ఏం చెప్తారు? ఇక పోలీస్ అధికారులకు చెప్పడానికి ఏముంది, వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అయిపోయారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయారు. ఈ ప్రాంతంలో మంత్రి వివేక్ విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు, V6 వెలుగు ఎంప్లాయీస్ అయిపోయారు వాళ్ళు. సో ఆ పద్ధతి మానుకోవాలి. నేను ఏమంటున్నా, మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. మేము కూడా చాలామంది పోలీసులు మాకు కూడా తెలుసు. మేము ఎన్నడూ పోలీసుని ఇట్లా వాడాలి. పోలీసులు సరే ప్రభుత్వ పరంగా ప్రెషర్స్ ఉన్నాయని నేను ఉండొచ్చు మీ మీద ప్రెషర్, కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. జనం గమనిస్తున్నారు, మీడియా గమనిస్తున్నది, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, సోషల్ మీడియా జమానా నడుస్తున్నది అనేటటువంటి ఆలోచన ఉండాలి కదా. ఉండకుండా డీసీపీ భాస్కర్ మంచిర్యాల నుంచి మొదలుకొని రామకృష్ణపూర్ ఎస్ఐ శ్రీధర్ వరకు మొత్తం వివేక్ ఇంట్లో గుమస్తాల లెక్క మీరు పనిచేస్తే ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆ తర్వాత కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల నుంచి మొదలుకొని మందమరి ఎంఆర్ఓ అనేటువంటి దాకా మీరు విశాఖ ఇండస్ట్రీస్ గుమస్తాల లెక్క పనిచేస్తే ప్రజాస్వామ్యం ఎటుపోతున్నట్టు ప్రజలు ఏమనుకోవాలి మిమ్మల్ని? రేపు మేము అధికారంలోకి వస్తాం, మేము కూడా గిట్లనే చేసుడా? ఎటుపోతుంది ఇది? సో ఇప్పటికైనా దీన్ని బంద్ చేసుకోవాలని నేను పోలీసులను కానీ అధికారులను కానీ కోరుతా ఉన్నా. అంటే వివేక్ గారు నేరుగా గతంలో బాల్క సుమన్ నామినేషన్ వేయకుండా భయపెట్టిండు, క్యాండిడేట్లను ఇబ్బంది పెట్టిండు, నేనైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే విధంగా చూసిన అని మీడియాతో మాట్లాడి, దీని మీద మీరు ఏం చెప్తారు? నేను ఒకటే మాట్లాడుతున్నా, ఈ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, గతంలో మేము ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, సింగిల్ విండో సొసైటీ ఎన్నికలు జరిగినాయి, ఎంపీటీస్ జెడ్పీటీస్ ఎన్నికలు జరిగినాయి. ఒక్కరన్నా బయటకు వచ్చి బాల్క సుమన్ మమ్మల్ని భయపెట్టిందని చెప్పిరా?
ఇవాళ కొత్తగా ఈయనందుకు మన వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు దాటిపోయి 3వ సంవత్సరం పరిపాలన. ఇవాళనే కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా ఈ మాటలు ఎందుకు మాట్లాడు ఇది బురద జల్లే కార్యక్రమం. సో నేను ఎన్నడూ కూడా ఈ ప్రాంతంలో ఎవరిని భయపెట్టలే, ఏం చేయాలి. నన్ను చాలామంది అధికారంలో ఉన్నప్పుడే తిట్టుకుంటా మీకు ఇంటర్వ్యూలు ఇచ్చినా, రాతలు రాసినా, రాళ్ళు వేసినా నేను పెద్ద పట్టించుకోలే. ఇప్పటికి కూడా పెద్ద నేను మనసు మీదకి తీసుకోను. ఇప్పటికి కూడా నేను ఏం చేస్తా అంటే నా వ్యవహార శైలి, నా వ్యక్తిత్వం ఏంటంటే మనం ప్రజలకు దగ్గర కావాలి, ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి, ప్రజలకు సంబంధించినటువంటి పనులు చేయాలి. ప్రధాన ప్రతిపక్షంగా మనం ఈ ప్రాంతంలో ప్రభుత్వాన్ని నిరోధిస్తూ ప్రజలకు కావాల్సినటువంటి పనులు చేయించాలనేటటువంటి ఆలోచనతోనే నేను ఉంటుంది తప్ప ఆ వ్యక్తిగతమైన కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు ఇవేవి నేను పెట్టుకోను. సో నేను ఇప్పటికి కూడా మంత్రిని ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పటికైనా మీ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి. మీ చుట్టూ ఎవరు చెప్తున్నారో, ఏం చెప్తున్నారో మీకు, లేకపోతే మీ కడుపులోంచే ఈ ఆలోచన వచ్చిందా, మీ కడుపులోంచి బయటకు వచ్చిన మీ కొడుకు కడుపులోంచి ఈ ఆలోచన వచ్చిందా తెలియదు, కానీ ఇటువంటి బంద్ చేయండి. ఇది మంచిది కాదు. ఈ ప్రాంతంలో ఇది ఒక దుష్ట సంప్రదాయం. రేపు మళ్ళీ మా అధికారం, మా గవర్నమెంట్ పక్కా వస్తుంది, 100% మేము వస్తాం. మా గవర్నమెంట్ వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. మేము కూడా ఈ ఏరియాలో ఇదే పని చేసుడా, అభివృద్ధి వద్దా, సంక్షేమం వద్దా, ఇండస్ట్రీస్ రావద్దా, మన పిల్లలకి ఇక్కడ నౌకర్లు కావద్దా, ఇక్కడ రైతులకు నీళ్లు రావద్దా, కరెంటు మంచిగా రావద్దా, సింగరేణి ఖాళీ జాగాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు రావద్దా, అవి ఇడిసబెట్టి గివే పనులు చేసుకుంటూ పోదామా? ఇది ఎవరికి కూడా మంచిది కాదు. ఇది ఒక దుష్ట సాంప్రదాయం. దీన్ని ఇప్పటికైనా ఆపేయండి అని నేను కోరుతున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం. ఫస్ట్ మీరు డెమోక్రసీని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కూని చేయకుండా చూడాలని చెప్తున్నారు. దీంతోపాటు ఇలాంటి వికృత చేష్టలు బంద్ చేసి అభివృద్ధి వైపు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎప్పుడు మీ అంశంలో ప్రభుత్వ స్కీములు, ప్రభుత్వం విఫలమైన మేము ఎప్పుడు ధర్నాలు చేయలేదు, నిరసనలు చేయలేదు, కానీ కావాలని ఇలాంటి కేసులతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నాను. 16 రోజులు నన్ను జైల్లో పెడితే ఏమైంది, నాకు పెద్దగా అయ్యేదేం లేదు. జైళ్ళు కేసులు నాకు కొత్త కాదు. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు పోయినాను, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నేను మళ్ళీ జైలుకు పోయినాను, నాకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పటికైనా కేతనపల్లికి సంబంధించిన మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి. ఎవరు కక్ష సాధింపుతో తమపై ప్రయత్నాలు చేస్తున్నారో చాలా క్లియర్గా కనబడుతుంది. నేను పెద్దగా చెప్పనవసరం లేదు. గతంలో నేను ఎవరిని భయపెట్టలేదు, అట్లా భయపెట్టినని ఎవరు కూడా బయటికి వచ్చి చెప్పలేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా చేశాం. ఎక్కడ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు, ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు మేము ప్రోత్సహించలేదని క్లియర్గా చెప్పారు. ఇటు పోలీసు వాళ్ళపై చాలా తీవ్రంగా బాలకృష్ణ ఆరోపించిన పరిస్థితి. ఇప్పటికైనా వాళ్ళ విధానం మార్చుకోవాలని ఆర్టీవీతో చెప్పిన పరిస్థితి. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.